హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మారేడుమిల్లిలో దిగిన కాటేజ్ అయితే ఇదేనండి. ఇప్పుడే చెక్అవుట్ చేసేస్తాము. మొత్తం రూమ్ అంతా ఖాళీ చేసేస్తాము. చక్కగా ఏసీ కూడా ఉంది. చక్కగా ఏమైనా బట్టలు కానీ అలాంటివి మనం తెచ్చుకున్న థింగ్స్ దాచుకోవడానికి చక్కగా బీరువా కూడా వీళ్ళు ఇచ్చేసేసారు. టీవీ ఒక్కటే లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వచ్చింది బయట లొకేషన్స్ అన్నీ చూడడానికి వచ్చాం కాబట్టి టీవీ చూసేంత టైం ఉండదని చెప్పేసి ఉన్న టీవీ కూడా తీసేశారు. ఇక్కడైతే అలమార్లు కూడా ఇచ్చేసారు, కబోర్డ్స్ ఇచ్చేసేసారు. వచ్చేసినాయి. ఇదేమో వాష్రూము, చాలా పెద్దగా ఉంది వాష్రూమ్ అయితే. రూమ్స్ కంటే బయట లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మేము 12 మంది వచ్చాం కాబట్టి 3 రూమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది బయట అంతా వరండా అన్నమాట. మా దానికి తపతి అని ఉండిద్ది మా రూమ్కి. ఈ రూము నర్మదా, ఈ రూమ్ ఏమో బహుదా. సేమ్ రూమ్స్ అన్నీ యాస్టీస్గా ఉంటాయి. ఇప్పుడైతే మేము మొత్తం ఈ కాటేజ్ ఖాళీ చేసేసి వనజంగి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. లగేజ్ మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. బయట వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అసలు మార్నింగ్ తెల్లారుజామున 3ంటికి లెగుస్తాం కదా, అప్పుడు తీద్దాంలే ఇదంతా, అప్పుడైతే ఫుల్ మంచు ఉండిద్ది, చాలా బాగుండిద్ది అని చెప్పేసి అనుకున్నాను. కానీ లెగుస్తమే గుడిసె దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ కొంచెం సన్ రైజ్ వచ్చేసరికి లేట్ అయింది, దానివల్ల అక్కడే చాలాసేపు ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మా వారికి ఆ ఘాట్ రోడ్లో వామిటింగ్స్ ఫుల్గా అయిపోయినాయి. ఇంకా అందుకని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది. వచ్చేసరికి రావటం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా కాటేజ్ అయితే ఖాళీ చేసే టైం కూడా అయిపోయింది. ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చేస్తారంట, అందుకని వెంటనే చెక్అవుట్ చేసేస్తాము. ఇదైతే పనస చెట్టు. చూడండి ఫ్రెండ్స్, పనసకాయలు ఇప్పుడే పిందెలు ప్రిపేర్ అవుతున్నాయి. వ్యూ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. రాత్రి కూడా మేము క్యాంపెయిన్ వేసుకున్నాము, చలి బాగా ఉందని చెప్పేసి. ఫైనలీ మేము దిగిన కాటేజ్ 3 రూమ్స్ అన్నమాట ఇవే. రూమ్స్ అయితే చెక్అవుట్ చేసేసి మళ్ళీ యాస్టీస్గా లగేసి మొత్తం టెంపో ట్రావెలర్లోకి వెళ్ళిపోతున్నాయి. కొంచెం వాళ్ళకి కడిగిమ్మంటే కడిగిచ్చేస్తారండి. వాష్రూమ్లో కడిగిచ్చేస్తారు, కడిగిచ్చేమను, తొలిపేసి ఇచ్చేమను.
వద్దంటలే వద్దంటలే వద్దలే వదిన గోర్లే ఉన్నాయి చాకుల్లాగా ఉన్నాయి గోర్లే. వేసుకోండి ఒకసారి వేసుకోండి. ఇవ్వాలి కీయేస్తే రౌండ్గా తిరిగేది తల్లోడు. చింతల్లా ఒకసారి అంట సైడ్ కాపు. ఓకే నా కొడుకిచ్చిందా కొడుకు కాని కొడుకు నా మరిది గారు. అదేది మధ్యలో పీకేసావు. లైట్లు వెలుగుతాయి. రెండు సూపర్ గా ఉన్నాయి, బాగున్నాయి. మీకు అలా పెట్టాలి. ఇదిగో వైర్ ఇచ్చాడు, పెడితే మొత్తం వెలిగింది. ఇక్కడ కుదిరిద్దాం అక్కడ ఉందిగా. ఒక్క నిమిషం చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. చూసామంటే ఒకసారి కొనలేదన్నమాట. వెళ్ళాం అక్కడికి, ఏది చూద్దామని నేను చూసుకొని నచ్చట్లా. ఇది ఒకసారి నచ్చింది అంతే అంటే సరేలే ఇంక అదే తీసుకుందాం నచ్చింది అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? లంబసింగి వెళ్తున్నామా? ఎవరు మన ఊళ్ళో లేరు. సింగికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఇవాళ? లంబసింగి. వచ్చింది ఇంకే సిగ్నల్. చింతపల్లి సంత నర్సీపట్నం లంబసింగేనా? ఘాటి స్టార్ట్ అన్నమాట. ఇప్పుడు ఘాటి స్టార్ట్. లంబసింగి ఘాటి స్టార్ట్. అది ఘాట్ రోడ్ ప్లేస్. మళ్ళీ ఇంకా అవుతా ఉంటుంది. పడుతున్నారా? సరే సరే ఓకే. మేము వచ్చిన తర్వాత రేపు మధ్యాహ్నం ఏర్పాటు చేస్తాం. చూసుకోండి ఘాటి ఓల్డ్ పడుతున్నారంట, చీకులకైతే సాయంత్రం చీకులకి రెడీ చేస్తారు. పెరుగు ఉందంట, పెరుగు రోడ్డు మీద అంటే రోజుగంట జంక్షన్ మన కోడికి వెళ్ళిపోతాం. ఇది కాదు ఒక 5 కోడికి పెరుగు పెరిగాను సాయంత్రం అంతే. ఇప్పుడు 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 ఇక్కడ తింటాం కదా, ఇప్పుడు ఇక్కడ అంతా వీళ్ళంతా 2 పండించారండి. పడుకోవాలి. అదే లేదురా రాత్రి 12 వరకు వాళ్ళ ఆటలు పాటలు ఉంటాయా, వాళ్ళు డీజే కూడా పెట్టించారు అక్కడ. కేక్ చింతపల్లి వెళ్తాను, చింతపల్లి తీసుకొస్తాము కేక్.
ఘాటి అమ్మా చూడు, అది కాదు ఘాటి అంటే, ఇది ఘాటి. చూసుకోండి మీరే. సూపర్ ఉంటుంది లొకేషన్స్. ఇదిగో మిరియాల తోటలు, మామిడి తోటలు, ఇంకేంటండి స్ట్రాబెరీ తోట వేరేగా ఉంటుంది. ఇవంతా మిరియాల తోటలు ఉంటాయి, కాఫీ తోటలు. బాలసముద్రం, కాజంగి డ్యాము, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ రేపు ప్రోగ్రామ్. పర్వాలేదు, ఓపెన్ చేయలేదు కదా. ఇక అల్లుకుంటున్నాయిగా. ఇటు ఈ పైన అదిగో ఏమో కాఫీ తోటలు కింద ఉన్నాయని కాఫీ తోటలు, పైన ఉన్నాయని మిరియాల తోట. కిందకి దిగితే కాఫీ చెట్టు కాఫీ తోటలు ఇదే కాఫీ చెట్లు. రా ఇక్కడ వచ్చాను ఎలా ఉంది. బయటికి కనిపించినందుకు కెమెరాలో కనిపించుంటారు. దారాలు లేదు, వేర్లు దారాలు లాగా ఎంటర్ అయిపోయాము. ఇది లంబసింగ్ బస్ స్టాప్. ఇది సైడ్ లంబసింగ్ ఊరు ఆ లోపల ఉంది. అంటే లంబసింగ్ ఊరు అటు. ఇది చింతపల్లి రోడ్. ఇది చింతపల్లి రోడ్. ఇది సన్నాయి మనం వెళ్ళేది ఇప్పుడు అక్కడ రాజపాకల. అవును, మరి తెలుసా దారి. సల్లాయిలో భోజనం అంట తల్లి. మనం కూడా అలాగే వేసుకుందాం. బాగుండిద్ది. లైటింగ్ పెట్టారు చక్కగా. రైట్ అక్కడ గవర్నమెంట్ వాళ్ళు కడతారు కాటేజ్. కొండల పైన కనిపిస్తుంది సార్. ఇప్పుడే ఇది డెవలప్ అవుతుంది. ఇది లైటింగ్ కూడా పెట్టారు చక్కగా. ఫాగ్ ఫారెస్ట్ అంట. గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా కాటేజీలు కట్టి లంబసింగిని డెవలప్ చేస్తున్నారు. పైన కొండ పైన ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఏరియా. వ్యూ మాత్రం సూపర్గా ఉంది. లంబసింగి దాటి ఎంత దూరం రావాలమ్మా? ఈ సందులో పానిచ్చి తెలిద్దా దారి. ఫామ్ హౌస్ లోనకి కాఫీ తోటలో నైట్ స్టే. ఇక్కడ ఆయన మన కోసం రూమ్ ఇచ్చారండి. పలుద్దులు రేపు ఉంటామని చెప్పాను. సర్వేలో ఉండాలి నేను రోజు కంపల్సరీగా. అదే ఇవాళ నైట్ ఉంటాం. ఎందుకంటే సర్వే ఇంపార్టెంట్. మరి బోర్డు ఉందిగా. ఏమీ లేదు లేదు, బోర్డు వే అని పెట్టాడు కదా. అది అగో లోపలికి. అగో ఒక టెంట్లు ఉన్నాయి కదండి. ఇగో ఈ స్ట్రాబెర్రీ తోట. స్ట్రాబెర్రీ ఆవుదే. అదే ముత్తవర్షం చెప్పింది. ఇంకా వేయలేదు, రెడీ చేస్తున్నారు. అయిపోయినట్టుంది ఒకటి. తీసేసారా? ఓకే. ఇదే కదా.
ముడిచిపోయింది. టచ్ మీ నాట్. ఓహో అన్నీ టచ్ మీ నాటే. పావుగారికి మళ్ళీ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడైతే రాజుపాక్ల అనే ఊరు వచ్చాము, లంబసింగిలో ఒక రిసార్ట్కి వచ్చాము. ఇక్కడైతే బావగారు భోజనాలు ఆర్డర్ చేశారు. వ్యూ మాత్రం చూడండి ఎంత బాగుందో. మన వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. బయట రౌండ్ టేబుల్ ఏంటిది? ఇక్కడ బయట టిఫిన్లా, లంచా, డిన్నరా? కాటేజ్ ఇది. ఎంత ఉండిద్ది కాటేజ్? ఇది కింద పడుకుంటాకి, పరుపు, తర్వాత వచ్చి మంచం, ఇదిగో ఇదేంటి తెలుసా? వాష్రూమ్, ఓపెన్ వాష్రూమ్. రూమ్లోనే వాష్రూమ్, ఓపెన్ వాష్రూమ్. దీనికి కర్టన్స్ వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓపెన్ వాష్రూమ్. గ్రిల్స్ పెట్టేసేసారు. గ్రిల్స్ పెట్టేసేసి కర్టన్స్ వేసేసుకుంటే ఇంకా స్నానాలు అన్నీ. మంచం, కింద పరుపు, బ్రష్ చేసుకోవడానికి టీవీ ఇచ్చాడు. ఇంకా టీవీ కూడా ఉంది చక్కగా ఎంటర్టైన్మెంట్కి. ఎంత ఉండిద్దో ఈ రూము చెప్తాను. ఇవి చూడు చూడు. ఇవాళ అయితే ఇక్కడ స్టే చేయడానికి అవ్వదు, సల్లాయి వెళ్ళిపోతున్నాము. రేపు నైట్ ఇక్కడ స్టే చేస్తాము. రేపు నైట్ స్టే చేసినప్పుడు ఫుల్ వీడియో తీస్తా ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ రూమే. ఇది కూడా సేమ్ రూము. బయట చూడు ఎలా పెట్టారు. లంబసింగ్ అంటే మొత్తం నేచర్, గ్రీనరీ ఎక్సలెంట్గా ఉండిద్ది. ఇంకా మనం చెప్పడానికి ఏం ఉండదు, ఓన్లీ చూసేసి ఆస్వాదించడమే. టైం అయితే 4 అయింది ఫ్రెండ్స్. కానీ ఎలా ఉందంటే 6 అయినట్టుగా ఉంది. ఇవన్నీ స్ట్రాబెరీకి ప్రిపేర్ చేశారు ఆల్రెడీ. కవర్తో ముసుకేసారు ఏంటి అనుకుంటున్నావా? ఆ బెజల్ని స్ట్రాబెరీ. అవును, కాకపోతే కోసేసినట్టున్నారు. ఇంకా పెట్టలా. ఇది పెట్టడానికి ప్రిపేర్ చేశారు. ఇది ఆల్రెడీ పంట వచ్చేసింది, తీసేశారు. ఇగో వాటర్ కూడా పైప్ లైన్ వెళ్ళిద్ది. అదిగో స్ట్రాబెరీ పెట్టారా? ఇగో చెట్లు ఇగో పెట్టారా? జూమ్ చేయి, జూమ్ చేయి. అటున్నాయి ఆకుకూరలు, అయిపోతుంది వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చిన్న చిన్న స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టారు. కనిపిస్తుందా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అదిగా చివరి దాకా ఉంది. టెంట్లు రెంట్లు ఇస్తారు. టెంట్స్ ఇక్కడ కూర్చొని లంచ్ చేయొచ్చు. క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు. ఇదిగో క్యాంప్ ఫైర్ వేసినాయి ఆన్ వాళ్ళు. టెంట్స్ ఎవరు లేనట్టున్నారు. ఆల్రెడీ ఎవరో రెంట్కి తీసుకున్నట్టున్నారు. ఇస్తారు. ఓకే, ఎక్కమాహండ్రా పోయిపా వెచ్చగా ఉండిద్ది. కాటేజీలో తీసుకునే కంటే ఇలా టెంట్లు తీసుకుంటే ఇక్కడ చలికి చక్కగా ఆగిద్ది. కింద బెడ్ వేసాడు, సాయంత్రం కప్పుకుంటాక మంచి రగ్గు ఇచ్చాడు మందంగా. అవును, ఎంతమంది? నాకే 6 ఫీట్లు చక్కగా సరిపోయిందంటే 3 నెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. లేట్ అయిపోయింది మాకు. వాటర్ ఇంకేం పట్టుకోమంటే అది పట్టుకుంటాం.
ఈ గ్లాసులు తీసుకెళ్ళమ్మా. ఈ రిసార్ట్స్ మీరా? ఆలు కర్రీ. ఆలు కర్రీ అది ఇది వెజిటేబుల్, అదేమో అదే చిక్కుడుకాయ. అరే తీసి పెట్టేస్తావేంట్రా? వెజిటేబుల్ పులావ్. వావ్ సూపర్, స్మెల్ అదిరిపోతుంది. ఏంట్రా అరే బంగాళదుంప ఉంది కదరా, ఆమ్లెట్, చిక్కుడుకాయ కర్రీ. వాసన వచ్చే వరకు ఆడు అరే నిన్నంతా తిన్నావు కదరా, మళ్ళీ ఏం తింటావు అంటావు? అరే మోతారా సలార్ అంతే బాబు. కుర్మా వేసి నాన్న ఇచ్చి ఏం లేదు పెట్టుకో. చాలు మన తర్వాత ఇద్దాం. ఇచ్చే ఆ టేబుల్ మీదకి వెళ్ళిపోమ్మా, ఫ్రీగా ఉంటుంది. ఇక బాబాయ్ అరే కొంచెం మరి రెండు గేర్ పెడతా అన్నయ్య. ఇప్పుడు ఏం లేదండి, వేస్ట్ చేస్తారు. ఇక్కడే ఉంటుందిగా. అరే వాటర్ 30 మీటర్ అమ్మా. అక్కడ చెప్తున్నారు 4 గ్లాసులు అది తీసేసుకుంటారు, లేదా బాటిల్ పెట్టేసుకుంటారు. కావాలి ఇక్కడ లైన్ ఫామే లైన్ ఇక్కడ. అది అర్థం. రైస్ వైట్ ఉందా అంటున్నాను, వైట్ రైస్ ఒక పాపకుంటే చాలు పోనీ. ఎలా ఉంది రవి? మొహం చూపించడానికి ఏంట్రా బాబు, కష్టపడుతున్నారు. చిక్కుడుగా పెట్టుకుని మొత్తం తిరుగుతా లైన్గా. అందులో ఇప్పుడు విజయ్ అక్షయ్ కాదు, అందులో చిక్కుడుగా తినేవాడు ఎవడు అడుగు చేతులు. బాగారు ఎలా ఉన్నాయి టేస్ట్లు? ఇది ఇప్పుడు లంబసింగి వచ్చామండి. ఫస్ట్ లంబసింగి దగ్గర రాజుపాకల అని చెప్పేసి ఒక లంబసింగి దాటిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఎస్ఎస్ ఫామ్ హౌస్ అని చెప్పేసి మనకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళు ఇన్వైట్ చేశారు. ఫుడ్ వాళ్ళ ఇంట్లో ఓన్గా ఉండి మనకి ఇలాగా మంచి ఆహారం, కొద్దిగా టైం లేట్ అయినా కూడా మేము తింటున్నాం. సూపర్గా ఉండారు. చిక్కుడుకాయ కూర ఎలా ఉంది బావగారు? ఈ దీన్ని ఏమంటారు, చిక్కుడుకాయ కూర చిన్నప్పుడు పుల్లల పొయ్యి మీద అమ్మమ్మలో తాతయ్యలో వండిన టేస్ట్ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం బాబు. ఏది కావాలో అది వేసుకుంటారా? చూస్తున్నా, అంత టేస్ట్ ఉంది. నేను 1945లోకి వచ్చాను. అంటే బిర్యానీ ఆక అలాగా అది కూడా మనం అన్ని వేసుకునే కన్నా ఇది ఒక్క ఆహా. అన్ని ఫ్లేవర్స్ దీంట్లో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్ స్పైసెస్ మొక్క అంట. డ్రాగన్ ఫ్రూట్. ఇదేంటంటే మనం బిర్యానీ వండుకునేటప్పుడు అన్ని స్పైసెస్ యాడ్ చేసే బదులు ఈ ఒక్క ఆకు వేసుకుంటే బిర్యానీ అయిపోయినట్టే. మీకు ఎక్కడైనా దొరికితే కనుక తప్పనిసరిగా పెంచేసుకోండి. నేను వెళ్ళంగానే ఇది మొక్క కొనేస్తాను దొరికితే. మా ఆయనకి అలా చెప్పాలి, ఏమండి అన్ని మసాలాలు కొనే బదులు ఒక్క మొక్క కొనుక్కుంటే చాలు, ఒక్క ఆకేస్తే చాలు అంటే కొనేస్తారు. అది ఉంచాములు యాద్దం విత్తనాలకి. రావా? ఈ మీరు మామూలు డైరెక్ట్ విత్తనాలు అమ్ముతారు, అవి కొనుక్కుంటే బెటర్. దీనికి రాదు. ఎన్ని వేసానో అసలు అప్పుడైతే. మరి మాకు అక్కడ వాసేవి నాకైతే నారాయణ గార్డెన్లో విత్తనాల పడి ఎగిసింది మొక్క. మరి ట్రై చేయాలి అంటే నేనేయలేదు, అయితే రాదు. నేనేలా మనం కూరగాయలకు వస్తారు కదా వంటలకి, వాళ్ళు తీసుకెళ్ళిపోయి పడేస్తారు కదా చెత్త, ఆ విత్తనాలు ఏవో పడినట్టున్నాయి, పడి లెగిసింది. ఇవే చెర్రీ టమాటానే, ఇంత పళ్ళు పూసినాయి కాసినాయి. ఏది ఎక్కడి నుంచి? ఆ 3వ కొండ కాడ నుంచి సూర్యుడు వస్తాడా? ఎన్నింటికి? వీడియో ఉందా? వీడియో లేదా? సన్ రైజ్ ది వీడియో లేదా?
ఆల్రెడీ ఇక్కడ చలి స్టార్ట్ అయిపోయింది, వణుకుతున్నారు. స్వెటర్ల కోసం చూడండి వ్యాన్లు ఎక్కి స్వెటర్లు తీసుకుంటున్నారు. తెలియదు అసలు టీషర్ట్ లాగే ఉంటుంది. ఆడు రావాలిగా. ప్రసాద్ అగో, రే రావా? అప్పుడే చలేస్తుందా? చలి చలిగా ఉంది ఏదంటా పిన్ని లేవా? సంచులేవి లేవా? పైన ఉంటాయి, కింద ఉందా?